ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, మరి ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు ధ్యానించుకుందాం. మనకు ప్రభువే సహాయము చేయును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ధ్యానించుకుందాం. పదిహేను నుంచి చదువుకుంటారు. మీలో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుటగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించున్నాం. దేవునికి మహిమ కలుగుగా. చూడండి పిల్లారా, మరి ఈ దినం మన ధ్యానము కోసం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునుగాక. దేవునికి మహిమ కలుగుగా. క్రీస్తు ఎలా నివసించాలి? మన హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాలి. మన హృదయములో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించాలి. ఆయన నమ్మి విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మన హృదయము అప్పగించుకోవాలి. మనం అప్పగించుంటే చాలు, ఆయన మనల్ని ఏలువాడిగా, నా యజమానుడా నన్ను ఏలు అని నువ్వు గనక అప్పగించి ఉంటే నిన్ను పరిపాలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనకి మనం అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనం లొంగిపోవాలి. మన స్వచిత్తాన్ని మనం ఎంచుకోకూడదు, మన స్వచిత్తం మనం చేయకూడదు. క్రీస్తు మనలను ఆయన ఏలనివ్వాలి. ఆయనను మనం ఏలనివ్వాలి. ఆయన మనల్ని పరిపాలించాలి. మన అధిపతి, మన నాయకుడు, మన యజమానుడు, మన తండ్రి. దేవునికి మహిమ కలుగునుగా. మనము మన గృహాలలో మన తండ్రికి ఎలా స్థానం ఇస్తాం? ఆయన ప్రతి విషయంలోనూ ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, తన కుటుంబాన్ని తాను ఎలా చూసుకుంటున్నాడో అదే విధంగా క్రీస్తు కూడా ఆయన కుటుంబంలో ఉన్న మనల్ని అదే విధంగా చూసుకుంటున్నారు. స్థానం ప్రతి మాట కూడా మనం తండ్రి మాటకు జబదాటిన వారుగా మనం ఉండాలని, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మాటను ఎక్కడ కూడా దాటలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, హృదయములో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించాలి. క్రీస్తు మన హృదయములో విశ్వాసము ద్వారా నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి ధ్యానించుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆ ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, సమూయేలుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను సౌలుని విసర్జించాను కాబట్టి యెషయి కుమారుని నేను అభిషేకించబోతున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత ఇతను వచ్చాడు. అతని పేరేంటి? ఎలియాబు.
వచ్చాడు. ఎలీయాబు వచ్చి చూసాడు. నించున్నాడు. సమూయేలుకి ఎదురుగుండా నించుండగానే అతన్ని చూసి నిజంగా ఇత్తడే దేవుడు అభిషేకించిన వాడు అనుకుంటున్నాడు. ఇత్తడే దేవుడు అభిషేకించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అతని రూపం చూశాడు, అతని పర్సనాలిటీ చూశాడు, అతని హైట్ చూశాడు. అన్ని చూసి ఇతడే దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు యొక్క రాజు అని అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు నిజమే పిల్లారా, ఈ రోజున సేవకులు మోసపోయేది ఇక్కడే. సేవకులు మోసపోతున్నారు. ఎందుకంటే అతని రూపం చూసి, అతని పై రూపం చూసి, అతని వేషధారణ చూసి ఇది నిజమైన భక్తుడు, నిజమైన భక్తుడు ఇతడు. దేవుడితో సాంగత్యం చేయడానికి దేవుడు కోరుకున్నవాడు, దీన్ని ఏర్పరచుకున్నవాడు. ఇతని వినయ భక్తులు చూసి, అతను మన ముందు నడుస్తున్న ఆ విధానాన్ని చూసి మోసపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులు మోసపోతుంది అక్కడే. అతని యొక్క రూపాన్ని చూసి, అతని యొక్క రూపాన్ని చూసి ఇతడే దేవుని సేవకుడు, దేవుని నిజంగా భక్తుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, మంచి విశ్వాసి, పోరాట యోధుడు అని మోసపోతున్నాడు సేవకుడు విశ్వాస యొక్క రూపం చూసి. కానీ నా దేవుడు అంటున్నాడు కదా, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. చూడండి పిల్లరా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఒక నిమిషం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనం చూస్తాం, చూడంగానే బైబిల్ పట్టుకుంటాం, ఎంతో భక్తిగా శ్వాసంతో హృదయానికి అత్తుకుని బైబిల్ని భయభక్తులుగా వెళ్తూ ఉంటాం, భయభక్తులుగా మందిరంలోకి వెళ్తాం, భయభక్తులుగా వస్తూ ఉంటాం. చూస్తుంటే ఎంతటి విశ్వాసము కలిగిన వాడు, ఎంతగా దేవుళ్ళు మమేకమవుతున్నాడు, దేవుడితో ఎంతగా పోరాడుతున్నాడు అని ఒక సమర్పణలో ఉన్నాడేమో, ఒక భక్తిలో ఉన్నాడేమో, ఒక విశ్వాసములో ఉన్నాడేమో, వైరాగ్యంలో ఉన్నవాడేమో అని అనుకుంటూ ఉంటాం. పై రూపం చూస్తే అలాగే ఉంటది. కానీ నా ప్రభు చెప్తున్నాడు, మనుష్యులు పై రూపం చూస్తారు, మనుషులు పై రూపం చూస్తారు. అయితే దేవుడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు ఏవైతే లక్ష్య పెడతారు, రూపాన్ని చూసి లక్ష్య పెడతారు. మనుషుల యొక్క రూపాన్ని చూసి మనుషులు లక్ష్య పెడతారు. అరే, ఇంత భక్తిపరుడే, ఇంత వైరాగ్యం కలిగినోడే, ఈ తల్లి ఇంతగా భక్తిపరాలా. ఎప్పుడు మందిరం మానదు, ఎప్పుడు చూసిన మందిరానికి వెళ్తూ ఉంటది, ఎప్పుడు చూసిన మందిరంలో ఉంటది, ఎప్పుడు చూసిన అన్ని పనులు చేస్తూ ఉంటది, సంఘంలో అంతా ఉంటది, బాగా ఆయన సహకరిస్తూ ఉంటది, సేవకుడికి అన్ని కూడా సమకూరుస్తూ ఉంటది. ఇంత భక్తిపరురాలా అనుకుంటా. మనుషులు పై రూపం చూసి మోసపోతూ ఉంటారు. పై రూపం చూసి మనుషులను చూసి ఏమైపోతారండి? లక్ష్య పెడుతుంటారు. మనుషులను చూసి లక్ష్య పెడుతుంటారు. కానీ దేవుడు మనుషులను లక్ష్య పెట్టడు. యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను వాడిని త్రోసివేసి ఉన్నాను. ఎందుకంటే మనుషులు పై రూపములు లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయములను లక్ష్య పెడతారు. దేవునికి మహిమ కలుగును. అంతరంగ స్వభావాన్ని చూస్తాడు నా దేవుడు, పై రూపం చూడు. మనమా చూస్తుంటాం, సేవకులుగా మనుషులు పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు చూసేది అంతరంగమును చూస్తుంటాడు, హృదయాన్ని చూస్తుంటాడు. అతని హృదయం ఎలా ఉంది, అతని హృదయం ఎలా ఉంది, ఆ హృదయాన్ని చూసి దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు తప్ప పై మనిషి రూపాన్ని చూసి లక్ష్య పెట్టాడు. మనుషుడు చూసేది రూపాన్ని చూసి లక్ష్య పెడితే, దేవుడు హృదయాంతరంగాలను చూసి లక్ష్య పెడుతుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లారా, పైన మనిషి
రూపం చూసి మనము లక్ష్య పెడుతుంటాం. కానీ అతని హృదయంలో ఏముంది, అతను ఎలా ఉన్నాడు, అతని స్థితి ఏంటి అనేది, ఆత్మీయ స్థితి ఏంటి అనేది దేవుడు హృదయంతరంగాలను ఎరిగిన వాడు. హృదయంతరంగాలను ఎరిగి హృదయాన్ని పరిశీలించి వాడిని లక్ష్య పెడతాడు తప్ప పై మనుషుల్లాగా పై రూపం చూసి లక్ష్య పెట్టడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. మనుషుడు ఎలా ఉండాలి, అతని స్వభావం ఎలా ఉండాలి, దేవుడు లక్ష్య పెట్టాలంటే అతను ఎలా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి. ఎక్కడ కూడా మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు. మనస్సాక్షి దోషారోపణ ఎక్కడ చేయకూడదు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. నిరీక్షణ గూర్చి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మలను ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికం సమాధానం చెప్పారు. ఒక రోజునంట పాల్ యాంగచోజు గారు ఆయన ఉన్న నిరీక్షను బట్టి ఆయన చెప్పారు. దేవుని ఎందుకు విశ్వసించింది ప్రకటించారు. ఏమని? నాకు ఒక సైకిల్ ఉంది, నా దేవుడు నాకు సైకిల్, నాకు ఒక టేబుల్, నాకు ఒక కుర్చీ ఇచ్చాడు. నా సైకిల్ అమెరికా సైకిల్ నాకు దేవుడు ఇచ్చాడు. నాకు పలానా కుర్చీ ఇచ్చాడు, పలానా టేబుల్ ఇచ్చాడు అని చెప్పాడు. అయితే అది దక్షిణ కొరియా కాబట్టి వాళ్ళు అమెరికా సైకిల్ ఎలా ఉందో చూడాలనుకున్నారు. అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయి పిల్లలు, యవనస్తులు కొంతమంది ఏమనుకున్నారు, ఎలా ఉందో చూడాలి, ఆ సైకిల్ ఎలా ఉందో చూడాలి అనుకున్నారు. అసలు ఆ టేబుల్, ఆ కుర్చీ ఈయనకి ఏమీ లేదు కదా, ఈయనకి మామూలుగా ఏమీ లేదే, కూర్చోడానికి కూడా కుర్చీ లేదు, రాసుకోవడానికి టేబుల్ లేదు, ఏమీ లేదు. మరి ఇంత శ్రేష్టమైన అంటే ఇంత గొప్పవి ఆయన నా దగ్గర నేను ఎలా చెప్తున్నాడు, అసలు మనం కూడా చూద్దాం సరే అంత ఏం చూపిస్తాడు అని చెప్పి ఆయన వెనకాలే వీళ్ళు ఏలం చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి నాయన అన్నాడు. లేదయ్య గారు, ఇంత ప్రసంగం చెప్తూ మీరు నాకు అమెరికా సైకిల్ ఉంది అన్నారు కదా, ఆ టేబుల్ కుర్చీ ఉన్నాయి అన్నారు కదా, మరి వాటిని మేము చూడాలి అనుకుంటున్నాం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాయనా, అవి దేవుడు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. నేను విశ్వసించాను కాబట్టి నేను నమ్మాను, నా దేవుని నమ్మాను, ఇప్పుడు నేను నిరీక్షణతో ఎదురు చూస్తాను దేవుడు ఇచ్చే వరకు. అది ఎట్లా అయ్యారు అన్నాడు. అదే ఎట్లా అయ్యారు, మరి ఎట్లా మీరు ఎలా చెప్పారు అంటే, నాయన ఇప్పుడు బిడ్డ పుడతాడు అని చెప్పిన తర్వాత 9 నెలలు మోయాలి. 9 నెలలు మోసిన తర్వాత అప్పుడు బిడ్డ బయటకు వస్తాడు. కాబట్టి ఇది కూడా అంతే, నా విశ్వాసం అది. ఇప్పుడు నేను విశ్వసించాను కాబట్టి నేను నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఆయన దర్శనం చూశాడు, ఆ దర్శనం బట్టి చెప్పేశాడు, నేను పొందుకొని ఉన్నాను అని చెప్పేశాడు. దేవుడు నాకు ఇస్తాడు, దాన్ని నేను అనుభవిస్తానని చెప్పలా, నేను పొందుకొని ఉన్నాను, అది నేను అనుభవిస్తున్నాను అని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆకతాయి పిల్లలు ఆయన్ని హేళన చేస్తూ అయ్యగారు గర్భం ధరించారు, ఆ అయ్యగారు గర్భంలో ఏమేమి ఉన్నాయో తెలుసా, మంచి కుర్చీ ఉంది, టేబుల్ ఉంది, అమెరికా సైకిల్ ఉంది అని హేళన చేయటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని దినాల తర్వాత ఒక మిషనరీ ఆయన అమెరికా నుంచి అక్కడికి వచ్చి సేవ చేసి తిరిగి వెళ్ళిపోతూ ఇవన్నీ లగేజ్ మళ్ళీ బుక్ చేసుకుంటే వీటికంటే కొన్నదానికంటే కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి వీటిని వదిలేద్దాం, కొన్ని వస్తువులు వదిలేద్దాం అని చెప్పి ఆ టేబుల్, కుర్చీ, చైరు ఈయన్ని పిలిచి ఈయన చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు.
దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వారి నిరీక్షణ అది. దేవుడు నేను దర్శనం చూశాను, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యము చేశాడు అని చెప్పేశాడు అంతే. ఆయన చేస్తాడు అని చెప్పలా, చేశాడు, నేను పొందుకున్నా, నేను అనుభవిస్తున్నా అని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అదే విధంగా ఆ నిరీక్షించాడు, ఆ నిరీక్షణ అక్కడ ఫలించింది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఆ హేతు ఏంటని ఎవరైనా అడిగితే దానికి ప్రతి వానికి సాత్వికముతో సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు మనల్ని అడిగారు, అయ్యా నువ్వు ఈ మాట అన్నావు చూడండి. ఆయన అడిగాడు, ఈ కురవాళ్ళు వచ్చి యవనస్తులు వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఈయన సాత్వికంతోనే సమాధానం చెప్పాడు. వాళ్ళు ఏలం చేసినా ఈయన సాత్వికంగానే ఉన్నారు. తర్వాత అవన్నీ చూసిన తర్వాత వీరు ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగును కాదు. అదే ఆ రోజే ఈయన సాత్వికంతో సమాధానం చెప్పకుండా వేరే విధంగా ఈయన సమాధానం చెప్పేసి ఉంటే అక్కడే గొడవ జరిగేది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అక్కడే గొడవ జరిగి అల్లరి జరుగుండేది. కానీ ప్రభు అలా చెప్పలా. నేను అడిగిన వాడికి ఎలా చెప్పాలి? నీ నిరీక్షణ గురించి నీవు సాత్వికంతో సమాధానం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా నిరీక్షణ, నా ప్రభు మీద నేను విశ్వాసం ఉంచాను, నేను విశ్వసించిన దాన్ని నేను పొందుకొని అనుభవిస్తా. ఎందుకంటే నా ప్రభు నాకు ముందుగానే చూపించాడు, ముందుగానే చెప్పాడు, ముందుగానే వాగ్దానం చేశాడు. దాన్ని నా జీవితంలో ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తాడు. ఆల్రెడీ అది నెరవేరిపోయింది. అది అధిక విశ్వాసం. నెరవేరుస్తాడు అనేది విశ్వాసం అయితే, నెరవేరిపోయింది అధిక విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనము దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచుతామో అంతగా కార్యం పొందుకొని అనిపిస్తాం. ప్రతి విషయంలో కూడా నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే నీకు కావలసింది ఆయన సమకూర్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయనకి అప్పగించుకోవాలి, ఆయనకి లొంగిపోవాలి, లోపడిపోవాలి. ఈ హృదయం ఇదిగో దేవా ఆపాద మస్తకం నీకు అంకితం, నీకు అప్పగించుకుంటున్నా. ఇక నాదంటూ ఏదు, నా స్వసిత్వం అంటూ ఏది లేదు, నీకే అప్పగించుకుంటున్నా అని చెప్పి ఆయనకి అప్పగించుకుని మన హృదయాన్ని ఆయనకి అప్పగిస్తే ఆయన వచ్చి మన హృదయంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ప్రభా నీ చిత్తానికి నేను అప్పగించుకున్నా. నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తం తప్ప వేరేది కాదయ్యా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇక ఇది ఇప్పటి వరకు కూడా నాకు ఇష్టం వచ్చిగా నేను జీవించాను, నాకు ఇష్టం వచ్చిగా నేనున్నాను, నా స్వచిత్తాన్ని నేను నెరవేర్చుకున్నా. కానీ ఇక మీదట నా అణువు కూడా మీకోసం అప్పగించుకుంటున్నాను. మీ చిత్తానికి లొంగిపోతూ మీకు నన్ను నేను సమర్పించుకుంటున్నా అని మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు మన హృదయములలో క్రీస్తు ఏలతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన హృదయములలో క్రీస్తు అప్పుడు ఏలతాడు. ఆయనకి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఆయన చిత్తాన్ని మన ద్వారా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడతారు. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయమైతే నువ్వు దూషించబడ్డావు, ఏ విషయమైతే నువ్వు నిందించబడ్డావు, ఏ విషయమైతే నిన్ను హేళన చేశారు,
నీ సత్ప్రవర్తన విషయమై అది చూసిన వారు సిగ్గుపడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను చూసి దూషించిన వారే, నిన్ను అవమానించిన వారే, నిన్ను ఏళన చేసిన వారే నీ ప్రవర్తన చూసి వారు సిగ్గుపడే రోజు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు. దాని గురించి కలత చెందాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను దూషించిన వారు సిగ్గుపడే రోజు రాబోతుందని చెప్పి నీవు ఎరిగి నీవు ఎలా ఉండాలి? సాత్వికం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సాత్వికములో భయము కలిగి ఆయన నిరీక్షణ అగుపరుస్తూ ఉండు. నీ నిరీక్షణ తెలియజేస్తున్న వారందరూ కూడా ఒక రోజున సిగ్గుపడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఈ నిరీక్షణ అండి, ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో ఉన్నది, కుమ్మరింపబడి. అంటే దేవుని ప్రేమ పొందిన మనము కూడా ఏం చేయాలి? ఆ ప్రేమను ఎదటి వారికి పంచుకుంటూ వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమను పొంది నీవు ఎదటి వారికి నీ ప్రేమను పంచాలి. దేవుని ప్రేమను పంచాలి. ఎందుకంటే నీవు ప్రభు ప్రేమను పొందుకున్నావు కాబట్టి ఆ ప్రేమ అంతకంత వృద్ధి చెందుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీతోనే ఆ ప్రేమ నిలిచిపోయింది అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. దేవుని ప్రేమ, నువ్వు ఏ ప్రేమనైతే దేవుని ప్రేమను పొందుకున్నావో ఆ ప్రేమను నీవు అంతకంత పంచుకుంటూ వెళ్తే ఆ ప్రేమ వృద్ధి చెందుతూ ఉంటది. దేవుని ప్రేమ వృద్ధి చెందుతూ ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మనమంతా కూడా ఆ ప్రేమకు బద్ధులం అయిపోతా ఉంటాం. ఆ ప్రేమ అంతకంతు ఎంతగా వృద్ధి చెందుతుందో అంతగా అభివృద్ధి చెందుతూ ఉంటాం మనము కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ధ్యానించుకున్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగండి? ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అతకబడి ఆయనలో కట్టబడాలి. ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వభావంలో మనం మార్చబడాలి. కట్టడం అనే ఈ ఆధ్యాత్మిక కట్టడం దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని రూపంలో, దేవునిలాగా, దేవుని యొక్క నడవడిక, దేవుని యొక్క విధానం ఆయనలాగా మనము మార్చబడినట్లుగా కట్టబడాలి. క్రీస్తుకు పోలి కట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మాదిరికర జీవితం జీవించిన యేసుక్రీస్తు వారు, ఆయన జీవిత విధానమే మనకు మాదిరి. ఆ విధంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఆయన ఎలా కట్టుకున్నాడో మనము కూడా అదే విధంగా మన కట్టడం కూడా అలాగా కట్టుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కిందకు వచ్చిన ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎందుకు కట్టబడుతున్నాం? క్రీస్తులాగా ఎందుకు కట్టబడాలి? మనం ఆయన పోలికలు ఎందుకు కట్టబడాలి? ఎందుకు మార్చబడాలి? మనం ఎందుకు ఆయనలాగా అంత పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అంటే మనము దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు కట్టబడాలండి? దేవుని యొక్క నివాస స్థలం.
దేవుని యొక్క నివాసస్థానంగా మనము మార్చబడినట్లుగా కట్టబడాలి. అంటే దేవుడు మనలోకి వచ్చి నివాసము చేయడానికి మనం కట్టబడాలి. ఆధ్యాత్మికలో మనం కట్టబడాలి, భక్తిలో మనం కట్టబడాలి, విశ్వాసంలో మనం కట్టబడాలి, నిరీక్షణలో మనం కట్టబడాలి. ప్రతి విషయములోనూ మనము ఆయనలాగా కట్టబడాలి. అప్పుడు ఆయన మనలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమస్తమును కట్టువాడు ప్రభువే. దేవునికి మహిమ కలుగు. సమస్తం కట్టువాడు ఆయనే. కాబట్టి ఆయనకి మనం అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనం అప్పగించేసుకోవాలి, లొంగిపోవాలి, లోపడిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన వివేకము కలిగి దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించి వారే ప్రతి సత్కార్యములను సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లోనూ ప్రభుని సంతోషపెట్టువారుగా ఉండాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అన్ని విషయాల్లో ప్రభుని సంతోష పెట్టాలి. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయముల్లోనూ. అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టి ఆయనకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మనకిష్టంగా మనం నడుచుకోవడం కాదు, ప్రభువుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అంతేకాదు అన్ని విషయాల్లో కూడా మనము ప్రభువుని సంతోషపెట్టు వారమై ఉండాలి. 13వ వచనం. అప్పుడు ఏమవుతుందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అంధకార సంబంధం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. దేవుడు ఏం చేస్తాడంటే మనలను అంధకార సంబంధమైన అధికారములోంచి విడిపించి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడి ఉన్నాం. ఆల్రెడీ ఆయన చేసేసాడు. ఇక మనం ఎక్కడో కూడా తప్పిపోకూడదు. ఇప్పుడు మనం ఎవరో అంటే దేవుని రాజ్య నివాసులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఆ కుమారుని యందు మన విమోచన అనగా మనకు పాపాల క్షమాపణ కలుగుతుంది. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందు ఉన్నవి భూమి యందు ఉన్నవి అవి దృశ్యమైన మనకు కనపడుతున్నాయి, కానీ అదృశ్యమైన గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారానే ఆయన బట్టి సృజింపబడెను. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ద్వారా సమస్తము కూడా సృజించబడింది. ఆయన ద్వారే సమస్తము జరిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన లేకుండా ఏది జరగల. సమస్తం కూడా ఆయన మూలంగా ఆయన ఉన్నగానే జరుగున్నాయి. ఆయన చిత్త ప్రకారమే జరుగున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమై ఉన్నాడు. ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము
ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన అన్నిటిలో కూడా ఆయన ఆది అయి ఉండి మృతుల్లోంచి లేవటంలో కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నారు. అంటే సృష్టి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆయన ఉన్నారు. ఆయన మృతుల్లోంచి లేగటంలో కూడా ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు. ప్రథముడు, అన్నిట్లో కూడా ప్రథముడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము అంధకార సంబంధం నుంచి ఆ అధికారం నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడినై ఉండి వారికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. మనం ఆయన నివాసం మనతో ఉంది. ఎక్కడ ఉందంటే మనలోనే ఆయన నివాసం ఉంది. మనం ఎప్పుడైతే మన హృదయం తెరుస్తామో ఆ హృదయమును ఆయన వచ్చి కూర్చుంటాడు. మన హృదయంలో ఆయన వచ్చి కూర్చోవాలి. మన హృదయంలో ఆయనకి తప్ప వేరే ఎవరికి స్థానం ఇవ్వకూడదు. ఆయనకే చోటు ఇవ్వాలి, ఆయనకే స్థానం ఇవ్వాలి. అప్పుడే ఆయన వచ్చి మన హృదయంలో కూర్చొని నివాసం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. నివాస యోగ్యంగా మనం మారిపోవాలి. నివాస యోగ్యంగా మన హృదయం మారిపోవాలి. ఆయనకి మనం అప్పగించుకొని ఆయనకు లోబడిపోతే, ప్రభువా నాలోనికి రండి అయ్యా, నన్ను ఏలండి అయ్యా, నన్ను పరిపాలించండి అయ్యా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, మీ చిత్తానికి లొంగిపోతున్నాను అయ్యా. ఇప్పటి వరకు నేను మీకు విరుద్ధంగా ఏమైనా ఉన్నానేమో, నా స్వశక్తిని నేను నెరవేర్చుకున్నానేమో, కానీ ఈ క్షణం ప్రభా నీకు మేము అప్పగించుకుంటున్నాను, నాలోనికి రండి నన్ను అని చెప్పి నువ్వు ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన ఖచ్చితంగా నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఏలువాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారితో కాపురముండును. దేవునికి మహిమ కలుగునుగా. వారు ఆయన ప్రజలే ఉంటారు. దేవుడు తానే వారికి దేవుడినై తోడై ఉండి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 4వ వచనం. ఆయన నీకు ఎప్పుడైతే తోడై ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే నీ కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నీకు అంటే నీకు కన్నీరు తెప్పించే ఏ శ్రమ కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, అవమానం కానీ, ఏళన కానీ ఏమీ ఉండవు. నీ శ్రమ దినాలను ఆయన సమాప్తం చేసి, నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి, నీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక మరణం ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయి సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అన్నాడు యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 23లో ఒక మాట ఉంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము అని దేవుడు చెప్పాడు ఖండితంగా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నా యొద్దకు వచ్చిన ఎడల మేము వాని యొద్దకు వచ్చి
వాని యొద్ద నివాసము చేస్తాము అని దేవుడు చెప్పారు. అంటే ఎవరెవరు నివాసం చేస్తారు? తండ్రిను కుమారుడును దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి వాని యొద్ద నివాసం చేస్తారు. అంతేనా? మరి ముందుగానే నువ్వు ఆయన అంగీకరించిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడ్డాడు కదా. కాబట్టి ఇప్పుడు తండ్రియు కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నీలో నివాసము చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము అని నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మరి ఆయన వచ్చి నీతో నివాసం చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన తండ్రి త్రిత్వమైన దేవుడు నీలో నివసించాలి అంటే నువ్వెలా ఉండాలి? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసింపనివ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునుగాక. ఆ నివసించినట్లుగా నీవు అట్ట మార్చబడదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టినది దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టినది దేవుడు లక్ష్య పెట్టడు. నీ హృదయమును ఆయన పరిశీలించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయనకి ఇష్టంగాను ఆయనకి ప్రియుడుగాను నీవు జీవించాలని కోరుకుంటున్నావు. ఆయనే నిన్ను ఏలేవాడుగా చేసుకొని నీ హృదయము ఆయన తట్టుగా ఆయనకి అప్పగించుకుంటే అప్పుడు ఆయన ఏమంటాడు? మేము నీ యొద్దకు వచ్చి నివాసము చేస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజం పిల్లారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నది, మనల్ని ఎన్నుకున్నది ఆయన వచ్చి మనలో నివసించడం కోసం. కానీ ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడంటే మేము అంటున్నాడు. మేము అంటే త్రిత్వమైన తండ్రి, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివసించబోతున్నాడు. అలా నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు హృదయాన్ని ఆయనకి అప్పగించుకున్నావా? నువ్వు నీ హృదయాన్ని తెరిచావా? ఆయన ఆహ్వానించావా? ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకున్నావా? అలా అప్పగించుకుంటే నా ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శించిపోతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏంటి ఎంత తొందరగా వదిలేసి అనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. మరి ప్రార్థన